ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి పిల్లలకైతే బుక్స్ ఇస్తున్నారంటే తీసుకోవడానికి అయితే వచ్చేసామండి. ఇంకా కన్నాను కూడా మాతో పాటు తీసుకొచ్చాము. కన్నాకి ఇంకా స్కూల్ లేదు, హనీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. కన్నాకు వచ్చేసి రేపటి నుంచి అయితే స్కూల్ ఉంది. బుక్స్ రేట్లు చూసారా ఎంత అదిరిపోతున్నాయో, అమ్మ బాబు ఈ సంవత్సరం మరీ అదిరిపోయినాయండి బుక్స్ రేటు. కన్నాదే మరీ ఎక్కువ. సెకండ్ స్టాండర్డ్ది 7,538 రూపాయలంట. ఇలా అయితే ఉన్నాయండి బుక్స్. ఇంక ఇంటికి వచ్చాక బుక్స్ తీసి చూస్తే అమ్మో నా దిమ్మ తిరిగిపోయిందండి. ఇంకా ర్యాపర్స్ వేద్దాం అనుకున్నా, ఇంకా అసలు నాకు ఆ నీరసం తగ్గడానికే చాలా టైం పట్టింది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే కూర్చున్నాను. మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి మా పిల్లల బుక్స్. ఇది ఓన్లీ కన్నగడ బుక్సే చూపిస్తున్నాను. వీటిని బట్టే అర్థం చేసుకోండి ఇంకా అనేది ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి. ఇది వచ్చేసి స్కూల్ డైరీ అండి. డైరీ అయితే ఇలాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే యాక్టివిటీ బుక్ అండి. యాక్టివిటీ బుక్ అయితే ఇలాగ ఇచ్చారు. ఇది వచ్చేసి డ్రాయింగ్ కమ్ యాక్టివిటీస్ అనమాట. ఇంకా సాటర్డే కంపల్సరీ ఏదో ఒకటి యాక్టివిటీస్ అయితే పెడతారు కదా, ఇంకా అప్పుడైతే హెల్ప్ అవుతుంది అన్నట్టు వాళ్ళే ఒక ఫైల్ లాగా చేసేసి అయితే ఇచ్చారు. ఇంకా ఈ బుక్స్ చూస్తే నాకు అనిపించింది అన్ని డబ్బులు పెట్టాం కదా వర్త్ అని అనిపించింది. మేము ఇచ్చిన బుక్స్తో వీళ్ళు ఇచ్చిన బుక్స్తో పాటు బ్యాగులు కూడా ఇచ్చారు. బ్యాగులు కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా బ్యాగులు బాగానే ఉన్నాయండి, వీళ్ళు పాడవలేదు. కాకపోతే ఈ ఇయర్ మళ్ళీ కంపల్సరీ తీసుకోవాలని చెప్పారు, ఇంకా అందుకనే తీసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి కంప్యూటర్ బుక్ అనమాట. వీళ్ళకి చూడండి కంప్యూటరు అప్పుడే విండో 10 అంట. అమ్మ బాబు ఎంత సిలబస్ ఉందో వీళ్ళది. నాకైతే భలే అనిపించిందండి. మాకైతే 10th క్లాస్లో కూడా బేసిక్కే చెప్పించారు. నార్మల్గా కంప్యూటర్ పార్ట్స్ ఇంకా కంప్యూటర్ అట్లాంటివి చెప్పించారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫన్ విత్ కోడింగ్ అంట. ఈ ఏజ్కే కోడింగ్ కూడా అన్న మళ్ళీని ఫన్ విత్ కోడింగ్ యాక్టివిటీ బుక్ అండి. ఇది చూసారా ఎలా ఉందో. మనకైతే అప్పట్లో కోడింగ్ అంటే ఏంటో కూడా తెలీదు, ఇప్పటికీ తెలీదు. ఇప్పుడు పిల్లలకి అయితే ఫస్ట్ స్టాండర్డ్ నుంచే స్టార్టింగ్ చేసేసారండి సిలబస్లో. రోజులు మారాయంటే ఏమో అనుకున్నాము, ఇదేనేమో. ఇంక ఇది వచ్చేసి కేర్ వాల్యూస్ అంటే మనకు ఉండేది కదా మోరల్ సైన్స్ అనే సబ్జెక్టు, అదనమాట. ఇంకా ఈ బుక్ అయితే ఇలా ఇచ్చారండి. నాకైతే ఇవన్నీ చూసి అనిపించింది అమ్మో ఇన్ని చదవాలా అని చెప్పేసి. అసలు బుక్స్ తెచ్చిన రోజు అయితే అమ్మో చదవగలరా లేరా అనిపించేసిందండి. కాకపోతే పిల్లలు ఇప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ యూకేజీ నుంచే మంచి స్కూల్లో వేసామంటే ఆ సిలబస్కి అలవాటు అయిపోతారని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఈ స్కూల్స్కి అయితే వేసామండి మేము. ఇంకా చెప్పాలంటే హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన కొంది వీళ్ళు అర్థం చేసుకుని చదవటం అయితే అలవాటు అయిపోతుంది. ఈ సబ్జెక్ట్స్ని బట్టి నాకు అదే అర్థమైంది. ఇంకా పిల్లలకి ఈజీ అవుతుందండి ఇంకా హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన కొన్ని అని ఇంకా స్టార్టింగ్ నుంచి ఈ స్కూల్స్లో అయితే వేస్తున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్కి మూడు బుక్లు అయితే ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మెయిన్ టెక్స్ట్ బుక్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 ఇలా ఇచ్చారండి. ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్ అనమాట. ఇందాక నేను చూపించాను కదా, అది వచ్చేసి ఈవీఎస్, మ్యాథ్స్ ఇంకా ఈవీఎస్ ఇంకా ఇంగ్లీష్ అనుకుంటా. ఈ 3 సబ్జెక్టులకి మాత్రం మూడు బుక్స్ అయితే ఇచ్చారండి, టెక్స్ట్ బుక్స్. అందుకే కన్నా అయితే కాస్ట్ ఎక్కువైనాయి కొంచెము. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా ఈవీఎస్ బుక్, దాన్ని పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా ఒకటి వచ్చేసి మెయిన్ టెక్స్ట్ బుక్ అనమాట. ఇలా అయితే ఉందండి. నాకు తెలిసి 6 monthsకి ఒకసారి ఎగ్జామ్స్ పెడతారు కదా, దానికోసం ఒకవేళ పార్ట్ 1 పార్ట్ 2 అలాగ ఏమన్నా పెట్టారేమో అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ కూడా అలాగే మెయిన్ టెక్స్ట్ బుక్ ఒకటి, నెక్స్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అలాగైతే ఉన్నాయండి. ఇలాగైతే నెక్స్ట్ దీంట్లోనే గ్రామర్ కూడా ఉందండి. గ్రామర్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా ఇంగ్లీషు. పిల్లలకి కన్వర్జేషన్ అది తొందరగా వస్తుంది. చాలా నీట్గా కూడా ఉంది గ్రామర్ అయితే మాత్రం. ఇంక ఇవన్నీ చదవాలి. మా కన్నా ఎప్పుడు చదువుతాడో ఏమో. కాకపోతే వాడు పేచి ఉండదండి, స్కూల్కి వెళ్ళిపోతాడు. స్కూల్లో ఇన్నదే బాగా గుర్తుపెట్టుకుంటాడు కన్నా. మన ముందేమో చదివినట్టు కనిపించాడు, కానీ అన్నిట్లో టాప్ మార్కులు మాత్రం వస్తాయి. మనం రాయమన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రాస్తాడు. ఇది వచ్చేసి జనరల్ నాలెడ్జ్ బుక్ అనమాట. మనప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఇప్పుడు సినిమాల గురించి ఇంకా మొన్న స్పేస్కి అది స్పోర్ట్స్ గురించి అన్నీ అయితే ఉన్నాయి జనరల్ నాలెడ్జ్ బుక్. నెక్స్ట్ ఇది వచ్చేసి కన్నడ బుక్ అనమాట. కన్నడ టెక్స్ట్ బుక్ అయితే ఇచ్చారండి. ఇన్నిటికైతే అట్లయితే వేయాలండి ఇప్పుడు ర్యాపర్స్. ఇంకా ఇవన్నీ వేసి రేపొద్దున హనీ వేద్దాం అనుకుంటున్నాను. గురువారం నుంచి అయితే బుక్స్ అయితే తీసుకురమ్మన్నారు. ఇంకా ర్యాపర్స్ కూడా వీళ్ళే ఇచ్చారు. స్కూల్ది లోగో అలాగే స్కూల్ పేరు అది ఇచ్చేసి ర్యాపర్స్ కూడా ఈ ఇయర్ అయితే వీళ్ళే ఇచ్చారండి. ఇంక ఇప్పుడు ఇదంతా వెయ్యాలన్నమాట దీనికి. ఇవన్నీ వచ్చేసి నోట్స్లు అండి. నా మెయిన్ టెన్షన్ ఏంటంటే ఇవన్నీ మోసుకుని ఎలా వెళ్తాడో కన్నా అని
టెన్షన్ వేసేస్తుందండి ఒక పక్కన. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ వేద్దామని పెట్టుకున్నాను. కొన్ని బుక్స్కి వేసేటప్పటికి పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళకి పాలు కాసి ఇచ్చి మళ్ళీ దోశలకి అయితే నానబెట్టాను. ఇంకా దోశలకి వేసి గిన్నెలు కడుక్కొని ఇల్లు గుమ్మాలు ఊడ్చుకొని అన్నీ చేసేటప్పటికి 6 అయ్యిందండి. ఇంకా మళ్ళీ 6 o'clock అయితే కూర్చున్నాను, ఇటు పక్క అయితే కూర్చున్నాను వేయటానికి బయట. ఇంకా ర్యాపర్స్ అయితే వేస్తున్నానండి ఇలాగా. మీరు మీ పిల్లలకి బుక్స్ అయితే తెచ్చేసారా, ర్యాపర్స్ అది వేసారా కింద కామెంట్ అయితే చేసేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెమరీసే వేరుగా ఉంటాయి కదా. పిల్లలు ఇంకా హాలిడేస్ అయిపోతాయి, ఇంకొక 10 days ఉందనంగా ఎప్పుడెప్పుడు స్కూల్ తీస్తారో, మాకు ఎప్పుడెప్పుడు బుక్స్ తీస్తారా, ఇంకా బుక్స్ ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నంత ఆరాటంగా ఉంటారండి. ఎంత ఆరాటమో పిల్లలకైతే. ఇంకా మనం కూడా అలాగే ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు. కొత్త బుక్స్ తెచ్చుకుని ర్యాపర్స్ వేసుకొని నీట్గా ఇలా పిన్నులు అది కొట్టుకుని ఇంకా స్కూల్కి అయితే పట్టుకెళ్ళిపోయేవాళ్ళం. ఒక 1 month అలాగ ఊపుగా వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఏమో మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా అన్నట్టు అయితే ఉండేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు పిల్లలు చాలా మారిపోయారండి. పిల్లలకి మన ఇంటి దగ్గర ఉండటం కన్నా వాళ్ళకి స్కూల్కి వెళ్ళటమే బాగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా మా పిల్లలు అయితే అలాగేనండి. ఒక 2 days మధ్యలో హాలిడేస్ వచ్చినా కూడా ఇంటి దగ్గర బోరింగ్ అని అయితే అంటూ ఉంటారు. ఇంక నేను ఒక పక్కన ర్యాపర్స్ వేసేస్తూనే ఇంకో పక్కన పేర్లు కూడా రాసేస్తున్నాను కన్నాది టెక్స్ట్ బుక్స్ పైన. అయితే పైన ర్యాపరు కవర్ లాగా ఉంటుందండి, ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. అది అయితే తెచ్చేదాన్ని. అది తెస్తే ఏంటంటే వాడికి ఏ సబ్జెక్ట్ ఏంటో తీసుకోవటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అవి అయితే తెచ్చేదాన్ని. కానీ ర్యాపర్స్ ఎప్పుడు తెచ్చినా ఈ ఇయర్ మాత్రం వీళ్ళు కంపల్సరీ ఇయే వాడాలి అన్నారని చెప్పేసి ఇది తీసుకొచ్చాను. ఇది లోపల ఏం టెక్స్ట్ బుక్కో తెలియదు కదా, ఇంకా అందుకని నేను పైన చూసి లోపలైతే రాసేస్తున్నానండి. లోపలిది చూసి పైన అయితే నేమ్ రాసేస్తున్నాను. అలా రాసేస్తే ఏంటంటే వాడికి పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది కదా ఏ టెక్స్ట్ బుక్ ఏంటో అని చెప్పేసి. ఇంకా లోపల పైన కూడా టెక్స్ట్ బుక్ నేమ్ కూడా రాసేస్తున్నాను ఇలాగా. ఇంకా హనీ వచ్చింది లోపల, నేను రాస్తానంది, అది ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. ఇంకా అందుకనే దానికి ఇచ్చేసి నేను ర్యాపర్స్ వేసుకుని పిన్స్ అయితే కొట్టుకుంటున్నాను. ఇంక ఇది అయ్యాక హనీ చెప్పింది నాకు రేపే తీసుకొచ్చేయమన్నారు బుక్స్, కంపల్సరీగా రేపు పట్టుకురమ్మన్నారు అన్ని బుక్స్ అందని. మళ్ళీ హనీ ఇంట్లోకి వచ్చేసి హనీ బుక్స్కి అయితే ర్యాపర్స్ వేయటం స్టార్ట్ చేశానండి. ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్స్కి ఒకటి వేసేస్తే తర్వాత నోట్స్లకి వేద్దాము. ఇంకా అందరం తినేసాక పడుకునే ముందు నోట్స్లకి వేద్దామని చెప్పేసి ఇంక ఇంట్లోకి వచ్చి వేస్తున్నాను. కన్నయ్య అయితే నోట్స్లు టెక్స్ట్ బుక్లు 2 అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి హనీ చూపిస్తుంది నా మ్యాథ్స్ బుక్ చూడ ఎంత ఉందని. బ్యాగ్లో సగం బరువు ఇదే ఉంటుందేమోనండి, అంత ఉంది. అమ్మో ఈ ఏజ్కే ఇంత బుక్ అవసరమా అనిపించింది నాకైతే. కాకపోతే చూసారా సిలబస్ అయితే బాగుంటుందండి. ఇది ICSE సిలబస్ కదా, సబ్జెక్ట్స్ అన్నీ బాగుంటాయి. పిల్లలకి అలవాటు అయిపోతుందిలేండి కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి. ఇప్పుడు హనీ ఓన్గా తనంతటి తనే చదువుకుంటుంది, ఓన్గా తనే అన్నీ చేసేసుకోగలుగుతుంది కదా, ఈజీగానే అనిపిస్తుంది. ఏమన్నా డౌట్లు అయి ఉంటే అడుగుతుంది. పిల్లల దగ్గర చదువు విషయంలో మాత్రం స్ట్రిక్ట్గానే ఉంటామండి నేను మా వారు కూడా. ఎందుకంటే ఆ చదువు లేకే కదా మనం ఇక్కడ ఉండిపోయామన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది మాకు. చదువుకునే రోజుల్లో చాలా నెగ్లెక్ట్ చేసేసి ఇంకా ఇక్కడే ఉండిపోయాం కదా అని ఫీలింగ్ ఎక్కువ మాకు. అందుకే మాకు మళ్ళీ మా పిల్లలు ఉండకూడదని చదువు విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వమండి. నైట్ 11 అయ్యింది కంప్లీట్ అయి పడుకునేటప్పటికి.